52వ రోజు శనివారం మధ్యాహ్నం ఈ సందర్భంగా మెట్ల రామకృష్ణ, కోటా సుధాకర్, పార్శ్వ కోటయ్య, నున్నా శంకర్, అంజీ హాజరై వారి చేతుల మీదుగా పేదలకు మరియు కూలీలకు భోజనాన్ని వడ్డించారు. వినాయక చవితి పర్వదినాన్ని పురస్కరించుకొని ఒంగోలు నగర ప్రజలకు వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా వినాయకునికి అత్యంత ఇష్టమైన పొంగలి, పులిహోర, దద్దోజనం, గారె వంటి ఆహారాన్ని ప్రజలకు భోజనంలో వడ్డించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సూచనలతో జడా బాలనాగేంద్రం ఆధ్వర్యంలో నిర్విరామంగా ఒంగోలు నగరంలో పేదలకు డొక్కా సీతమ్మ పేరుతో భోజన సదుపాయాన్ని కల్పించడం అభినందనీయమని తెలిపారు. వారికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. దాతల సహకారంతో మరిన్ని రోజులు ఈ మహాయజ్ఞం కొనసాగాలని ఆకాంక్షించారు. నగర ప్రజలకు ముఖ్యంగా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒంగోలు నగరంలో డొక్కా సీతమ్మ క్యాంటీన్ ద్వారా 52వ రోజు దిగ్విజయంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు. దీనికి గాను సహాయ సహకారాలు అందించిన పెద్దలకు, మిత్ర బృందానికి ధన్యవాదాలు. ముఖ్యంగా బాలనాగేంద్ర అన్న తరపున వినాయక చవితి శుభాకాంక్షలు. ఈరోజు 52వ రోజు సందర్భంగా రోజు జరిగే భోజనాలు కాకుండా సుప్రసిద్ధమైన ప్రసాదాల రూపంలో పులిహార, దద్దోజనం, వడ అలాంటివన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించిన దాతలకి బాలనాగేంద్రానికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు. దీనికి గాను మిత్ర బృందానికి ధన్యవాదాలు. ముఖ్యంగా బాలనాగేంద్ర మున్సిపల్ కార్యాలయం నుండి ప్రారంభమైన ఈ ర్యాలీ కలెక్టర్ కార్యాలయం వరకు సాగింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రోడ్లకు ఇరువైపులా చెట్లను నాటడంతో పాటు పట్టణ ప్రాంతాలలో డివైడర్లు ఏర్పాటు చేసి అందులో మొక్కలు నాటి కాలుష్య రహిత సమాజం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. ప్రతి ఒక్కరూ కాలుష్యాన్ని నివారించేందుకు తమ వంతు బాధ్యతగా మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అసిస్టెంట్ ఇంజనీర్ వర్మతో పాటు పలువురు పాల్గొన్నారు.
స్వచ్ఛ వాయు దివాస్ ప్రోగ్రాం కింద మనం ఈరోజు ఒక ర్యాలీ చేస్తున్నాము. కాబట్టి మరి పొల్యూషన్ కంట్రోల్ బోర్డు శుద్ధి మించిన ఇంధనం పొదుపు ఇంధనం పొదుపు పెట్రోల్ డీజిల్ ఎలక్ట్రికల్ వాహనాలు ముద్దు. తగ్గించు, శతాబ్ద కాలం జీవించు. శతాబ్ద కాలం జీవించు, శబ్ద కాలుష్యం తగ్గించు, శతాబ్ద కాలం జీవించు. నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి యొక్క సహకారంతో మనం ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. మరి ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే, కేంద్ర ప్రభుత్వం మరి ఈ కాలుష్య నివారణ అనేటువంటిది ముఖ్య ఉద్దేశంగా అన్ని నగరాలు పనిచేయాలని పిలుపునివ్వటం జరిగింది. అందువలన శుద్ధమైనటువంటి వాతావరణం, శుద్ధమైనటువంటి గాలి ఇది చాలా అవసరం. మరి ఇటీవల కాలంలో పెరుగుతున్నటువంటి వాహనాల సంఖ్య, పెరుగుతున్న ఫ్యాక్టరీల సంఖ్య నేపథ్యంలో మరి ఎయిర్ పొల్యూషన్ అనేటువంటిది క్రమేపీ పెరుగుతూ వస్తుంది. మరి వాతావరణంలో ఎక్కువ సంఖ్యలో కార్బన్ డయాక్సైడ్, కార్బన్ మొనాక్సైడ్ వాయువులు వెలువడడం, గ్లోబల్ వార్మింగ్ రావటం, ఇలాంటివన్నీ కూడా మనం చూస్తున్నాం. ప్రకృతి వైపరీత్యాలకు ఇది దారితీస్తుంది. క్రమక్రమంగా ధ్రువ ప్రాంతాలు ఉన్నటువంటి ఆ మంచంతా కూడా కరిగి సముద్ర నీటి మట్టాలు పెరగటం, జల ప్రళయాలు రావటం, ఇవన్నీ మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో మనకు అన్ని పట్టణాలకు కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం మరి కాలుష్య నియంత్రణ మండలి వారు ప్రత్యేకమైనటువంటి ఒక ఏమంటారు ఇండికేటర్స్ నిర్ణయించారు. సో దాని ప్రకారం మన ఒంగోలు పట్టణంలో కూడా ఒకప్పుడు 60 దాకా ఉన్నటువంటి ఈ కాలుష్యం ఇప్పుడు క్రమక్రమంగా మనము వాటిని తగ్గించుకుంటూ వచ్చాము. ఇంకొక 4 పాయింట్స్ మనం ఈ కాలుష్యాన్ని తగ్గించాల్సినటువంటి అవసరం ఉంది. ఈ నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి మా మున్సిపల్ సిబ్బంది, అలాగే మా శానిటేషన్ సిబ్బంది, మా సచివాలయ సిబ్బందికి వీళ్ళందరూ ఆధ్వర్యంలో ఒక ర్యాలీ నిర్వహిస్తూ ప్రజల్లో అవగాహన కల్పించాలి. చాలా వీలైనంత వరకు మరి సొంత వాహనాల బదులుగా కమ్యూనిటీ వాహనాలు, బస్సులు ఇలాంటివి ఉపయోగించగలిగినప్పుడు మనం కాలుష్యాన్ని తగ్గించవచ్చు అని చెప్పేసి ప్రజలందరూ కూడా ఈ కాలుష్యం పట్ల మనం, ఎందుకంటే ప్రకృతి ప్రళయాలు మనం చూస్తున్నాం, వరదలు మనం చూస్తున్నాం. వాయనాడులో జరిగినటువంటిది, ఇటీవల విజయవాడలో వచ్చినటువంటివి, అలాగే తెలంగాణలో వచ్చినటువంటి వరదలు, ఇవన్నీ చూస్తున్నాం. కాబట్టి ప్రకృతి ప్రకోపించకుండా మనము ఇప్పటికైనా మేల్కొని తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సమాజానికి తెలియజేస్తూ, ప్రజలందరి యొక్క సహకారం ఉంటుంది సాధ్యమవుతుంది. కాబట్టి ప్రభుత్వాలు చేస్తున్న ఈ పనిలో ప్రజలు కూడా భాగస్వాములై మాకు సహకరించి మన ప్రకృతిని పరిరక్షించుకుంటూ మానవాళికి ముప్పు రాకుండా మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా అందరికీ తెలియజేస్తున్నాం. నమస్కారం. థ్యాంక్ యూ. నమస్కారం, నా పేరు భాస్కర్ వర్మ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఏఈని. ఈరోజు మనం మున్సిపల్ కార్పొరేషన్ వారి సహకారంతో క్లీన్ ఎయిర్ ఫర్ బ్లూ స్కైస్ ఎవ్రీ ఇయర్ మనం సెప్టెంబర్ 7న జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మన గాలిలో
మన గాలి ఎంత క్లియర్గా ఉండి మనకు ఆకాశం ఎంత క్లియర్గా కనిపిస్తే మనకి ఎయిర్లో అంత పొల్యూషన్ లెవెల్స్ తక్కువ ఉన్నట్టు. అది చాలా విజిబుల్ ఇండికేషన్. మనకి గాల్లో పార్టికులేట్ మ్యాటర్ ఎంత ఉందని మనం ఇన్స్ట్రుమెంట్ పెట్టి కొలవక్కర్లేదు. డైరెక్ట్ మనం విజిబుల్గానే మనం దీన్ని అసెస్ చేయొచ్చు. మనం ఎంత క్లియర్గా మనకి ఎంత దూరం మనకి ఆకాశం క్లియర్గా కనిపిస్తే మనకి ఎయిర్లో అంత పొల్యూషన్ ఏరోసోల్స్ కానీ స్మోక్ కానీ మనకున్న డస్ట్ లెవెల్స్ కానీ ఎంత తక్కువ ఉన్నాయి అన్నది మనకి దీన్ని బట్టి ఇండికేషన్ కింద మనం చూస్తాం. సో మనం నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ కింద ఇండియాలో ఉన్న 132 సిటీలని నాన్ అటైన్మెంట్ సిటీస్ కింద ఐడెంటిఫై చేయడం జరిగింది. అందులో 20 సిటీలు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. ఒంగోలు కూడా వన్ ఆఫ్ ద సిటీ. మన నేషనల్ యాంబియంట్ ఎయిర్ క్వాలిటీ స్టాండర్డ్స్ 60 పార్టికులేట్ మ్యాటర్ ఉంటే మనకి 65 వరకు రీచ్ అయ్యాయి ఒంగోలులో 2019 ఆ లెవెల్స్ వరకు. సో నేషనల్ క్లీన్ ఎయిర్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన తర్వాత మున్సిపల్ కార్పొరేషన్ వారు కానీ మిగతా స్టేక్ హోల్డర్ డిపార్ట్మెంట్లు కానీ తీసుకున్న చర్యల వల్ల వితిన్ 60 అనేది రీచ్ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో కూడా మనం వితిన్ 60 రీచ్ అయితే మనకి ఎయిర్ పొల్యూషన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అనేవి తక్కువగా ఉండే అవకాశం ఉంది. సో దానికి మనం ఏమేం చర్యలు తీసుకోవాలి, దానికి ఒక మైక్రో లెవెల్ యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని కార్పొరేషన్ వాళ్ళు కూడా అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన ఒంగోలు అనేది మేజర్గా ఇండస్ట్రియల్ సిటీ కాదు. మేజర్గా మనకున్న రోడ్ డస్ట్, కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్, ఇతర కమర్షియల్ యాక్టివిటీస్ నుంచి వచ్చిన డస్టే మనకి మేజర్గా కంట్రిబ్యూట్ చేస్తుంది డస్ట్ లెవెల్స్ని. సో దాంట్లో కంట్రిబ్యూషన్ కూడా మనకి ఇండివిజువల్ లెవెల్లో, ఇండివిజువల్ హౌస్ హోల్డ్ లెవెల్లో వేస్ట్ బర్నింగ్ చేయడం కానీ, మనకి తడి చెత్త పొడి చెత్త వేడి చేసి మనకు మున్సిపల్ కార్పొరేషన్కి అందజేయడం వల్ల కానీ మనం దీన్ని కంట్రోల్ చేసే అవకాశాలు ఎక్కువగా. యాక్షన్ ప్లాన్ ప్రిపేర్ చేసుకుని కార్పొరేషన్ వాళ్ళు కూడా అన్నీ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మన ఒంగోలు అనేది మేజర్గా ఇండస్ట్రియల్ సిటీ కాదు. వినాయక చవితి పూజా కార్యక్రమాలను వేద పండితులు పరచూరి చిరంజీవి శ్రీనివాసన్, పార్థసారథి పర్యవేక్షణలో శాస్త్రోక్తంగా నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ అధ్యక్షులు కొట్టే అజయ్ సింహ మాట్లాడుతూ తాము గత 12 ఏళ్లుగా భక్తి శ్రద్ధలతో బాలగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో వినాయక చవితి ఉత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. మా అభిమాన నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాల మేరకు పర్యావరణ పరిరక్షణకు మట్టి విగ్రహాన్ని ప్రతిష్ఠించి ప్రత్యేక పూజా కార్యక్రమాలను చేపడుతున్నామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. డైరెక్ట్ లైవా మాకా కూలింగ్ అవుతావా కూలింగ్ ఉంది. ఒకసారి వాళ్ళు రమ్మని చెప్తావా? వాళ్ళకు కూడా మనం కూడా వాళ్ళు
దేవుడు తీసుకొచ్చారా? దగ్గర కట్టు ఇదిగో అక్కడ ఉన్నాయి లేరా అన్నీ సమతానగర్లో 38వ డివిజన్లో గత 12 సంవత్సరాలుగా శ్రీ బాలగణేష్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ వైభవంగా చేస్తూ ఉన్నాం. అలానే ఇది ఒక 12వ సంవత్సరంలోకి అడుగుపెడుతున్నాం. అలానే ఇది మాకు ఒక నూతన సంవత్సరం. ఎందుకంటే గత ప్రభుత్వంలో చాలా విపరీతమైన ఆంక్షలు విధించి వినాయక చవితి పండుగలు కూడా ఆదిచ్చారు. కానీ ఇప్పుడు మా పవన్ కళ్యాణ్ నాయకుడు డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా ఆయనకి కూడా రాబోయే ఈ కాలంలో ఈ పర్యాయంలో ఆయన సుదీర్ఘ ప్రయాణం ఆ విఘ్నేశ్వరుడు కృపాకటాక్షలు ఉండాలని బాగా కోరుకుంటున్నాం. అలానే ఒంగోలు పుర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్కి ఆధ్వర్యంలో ఎంతో అంగరంగ అలానే ఇది ఒక 12వ సంవత్సరంలో ఇది మాకు ఒక నూతన. ఒంగోలు నగరంలోని తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు జరిగిన వినాయక చవితి వేడుకల్లో ముఖ్య అతిథిగా ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సతీ సమేతంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా లంబోదరునికి వారు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు బండారు మదన్, కుసుమకుమారి, నగర అధ్యక్షులు కొటారి నాగేశ్వరరావు, ఆళ్ల వెంకటరత్నం, పెద్దిశెట్టి వరలక్ష్మి, మంత్రి శ్రీనివాసరావు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. ఓం సుముఖాయ నమః వికటాయ నమః విఘ్నరాజాయ నమః ధూమకేతవే నమః గణాధ్యక్ష. నమః విఘ్నకర్తే నమః విఘ్నహంత్రే నమః విశ్వనే సురాలింగాయ నమః మహాగణాధిపతయే నమః మాన్యాయ నమః మహాకాలాయ నమః మహాబలాయ నమః హేరంబాయ నమః లంబదడరాయ నమః అశ్వగ్రీవాయ నమః మహోదర సిద్ధిదాయ నమః పంచహస్తాయ నమః పార్వతీనందనాయ నమః కుమారగురవే నమః ఆయ నమః శీఘ్రకారణాయ నమః శాశ్వతాయ నమః భవాయ నమః బలోత్థితాయ నమః భవాత్మజాయ నమః పురాణపురుషాయ నమః పుష్యై నమః రభవే నమః పుక్షదోక్షిప్తాయ నమః అగ్రగణ్యాయ నమః అగ్రపూజ్యాయ నమః అగ్రగ్రామిణే నమః నేత్రకృతే నమః శావీకరప్రభా ఐశ్వర్యకారణాయ నమః సదోత్థితాయ నమః విజ్ఞానకారిణే నమః విశ్వకృతే నమః రక్షాకృతే నమః కళ్యాణగురవే నమః ఉన్మంత కథ అక్షింతల పట్టుకో వేసేటప్పుడు తీసుకుంటారా?
గణాధిపతయే నమః చింతామణి గణపతయే నమః వాగ్గణపతయే నమః విద్యాగణపతయే నమః నృత్యగణపతయే నమః సంగీత గణపతయే నమః వాద్య గణపతయే నమః లక్ష్మీ గణపతయే నమః నవవిధ గణపతి రూపాయ నమః కాళీపాక వినాయకాయ నమః శ్రీ మహాగణాధిపతయే నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవతాభ్యో నమః శ్రీ వరసిద్ధి వినాయక స్వామి దేవత సంవత్సరమంతా సమస్త విఘ్న దోషాలు అన్నీ తొలగిపోయి ఆయురాలు ఐశ్వర్యాలు కలుగుతాయిట. ఇది ఏంటయ్యా అంటే అని చెప్పి ఆ చౌనకాది ఋష్యాదులు సూతుల వారిని అడిగారు. కలిసి వనవాసం చేస్తూ ఉన్నారు. ఒక నాటక దానంతో కానీ వెండితో కానీ కనీసం నాడు ఆచరించాలి. దీన్ని ఎప్పుడంటే అప్పుడు రాదనమాట. ఈ వినాయక విశ్వభూతాని త్రిపాదశ్చ మృతం దివి త్రిపాదోర్ధ్వ ఉదయ్ పురుషః పాదోః శేహ భవాత్ పునః తదో విశ్వం గ్రామతు శాసనానసనే అభి తస్మాత్ విరాజాయత విరాజో అధిపురుషః ప్రజాతో అక్షరిష్యత పశ్చాత్ భూమి మథో పురః. అందరూ వేసుకుంటుండమ్మా. నక్షత్రాని రూపం అశ్వినౌ వ్యాప్తం ఇష్టం మనిషా సప్తాశాసం పరిణయః త్రిసప్తసమిద కృత దేవాయజగ్నం తన్మాన అవగ్నం పురుషం పశుం తం యజ్ఞం బర్హిషి ప్రోక్షన్నో పురుషం జాతమగ్రత తేన దేవా అజంత సాక్షాదుషయే తస్మాజ్ఞాః సద్బహుతః అతః సామాని జిగ్గిరే చందాగుంసి జిగ్గిరే తస్మాదో యదుస్తస్మాదజాయత తస్మాదశ్వ అజాయంత ఏకేజో భయాదతః గావోః జిగ్గిరే తస్మాదో తస్మాజ్జాత అజావజః యత్పురుషం యదదుః అధిరావ్యకల్పయన్నో ముఖం కిమశ్చకౌ బాహు కాహులు పాదావుచ్ఛేదే బ్రాహ్మణో అవశ్యముఖమాసీదు బాహురాజన్యః కృతః ఊరూదదశ్చయద్వైశ్యః పద్భ్యాగం శూద్రో అదాజత చంద్రమామనసో జాతః చక్షుః సూర్యో అజాజంత ముఖాంద్రిందశ్చాగ్నిశ్చ ప్రాణాద్వాయురజాజత నాభ్యా ఆసీదంతరిక్షం శీర్షౌర్జౌ సమవర్తతాం పద్భ్యాం గోమిత్తే శశ్రోత్రాదో తదా లోకాగం అకల్పయన్ వేదాహమేకం పురుషం మహాంతం. ఆదిత్యమయ బాగాడేది రమను ఆయన చేసుకోమను. ఆదిత్యవంగం తమసత్పరస్తాదు తదేవం విద్వానమృత ఇహ భవతి నాన్యః పంథా విద్యతే జనాయ ప్రజాపతిశ్చరతి గర్భే అంతః అజాయమానో బహుధా విజాయతే తస్య దేశా పరిజానంతి యోనిం మరీచీనాం పరమిష్యంతి వేదసః యో దేవేభ్యః యో దేవానాం పురోహితః పూర్వో యో దేవేభ్యో జాతః నమో రుచాయ బ్రాహ్మయే అజం బ్రాహ్మం జనయంతః. అందరికీ చెప్పారు. అశ్వజిమాన్యాయువ భారద్వాజోద్భవస్య సమస్త శుభఫలావాప్త్యర్థం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి శుభుగాయ నమః, ఏకదంతాయ నమః, కవిరాజ నమః, గజగంధికాయ నమః, లంబోదరాయ నమః, వికటాయ నమః, విఘ్నరాజాయ నమః, ధూమకేతవే నమః, గణాధ్యక్షాయ నమః, గణాధిపాయ నమః. అక్కడ గంధము కుంకుమ పసుపు పెట్టాను, అవి చక్కగా పెట్టుకోండి. పెట్టుకోండి మాంగళ్యాన్ని ఆ దేవుడికి పెట్టేసాము.
శ్రీమాన్యాః యజమానస్య పౌగండగోత్రోద్భవస్య వెంకటకృష్ణారావు శ్రీ మహాగణాధిపతయే నమః. నైవేద్యం సాధించి భవిష్య అశ్వనీ నక్షత్ర జాతస్య దామోదర జనార్దన్ రావు నామధేయస్య ధర్మపత్ని సమేతస్య పూర్వాషాఢ నక్షత్ర జాతస్య ధనుస్సు రాశి జాతస్య నాగ సంచలతా నామదేవతాః శ్రీమానస్య జ్యేష్ఠ కుమార్యాః కృత్తికా నక్షత్ర జాతస్య అనీషా లక్ష్మీ వృషభ రాశి జాతమత్యాః అస్య కనిష్ఠ కుమార్యాః తులా రాశి జాతస్య స్వాతి నక్షత్రే తనూజా లక్ష్మీ నామదేవతాః సహ కుటుంబానాం క్షేమస్థైర్యనిరోగ్యభయ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థకామ్యమోక్ష చతుర్విధ ఫలపురుషార్థ సందర్భేన వినాయక చవితి సందర్భేన మహాగణాధిపతి పూజాంచ కరిష్యే. ఓం సుముఖాయ నమః. ఓం సుముఖాయ నమః. ఏకదంతాయ నమః. కపిలాయ నమః. కపిలాయ నమః. గజకర్ణికాయ నమః. లంబోదరాయ నమః. వికటాయ నమః. విఘ్నరాజాయ నమః. ధూమకేతవే నమః. గణాధ్యక్షాయ వ్యాఫలాపుష్పాజాశ్చ పుష్పిణీః బృహస్పతి ప్రసోదా తానో ముజ్యం సమూహసః. चार వెనక్కి పెట్టు కెమెరా. पार्वती सुतये हर 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 महादेव गणेश महाराज की అందరికీ నమస్కారాలు. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మన ప్రకాశం జిల్లాలోని ప్రజలందరికీ, అదేవిధంగా మన నియోజకవర్గ ప్రజలందరికీ, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా పేరు పేరున వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏదైతే ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత 3 నెలల్లో మొట్టమొదటిగా మన వినాయక చవితి చేసుకుంటూ ఉన్నాం. ఈరోజు అన్ని ప్రాంతాల్లో కూడా వినాయకుడి బొమ్మలతోటి అందరూ కూడా దేవుని ప్రార్థనతోటి అంతా మంచి జరగాలని ఈరోజు అన్ని ప్రాంతాల్లో పూజలు జరుగుతూ ఉన్నాయి. ఒకటి ఏదైతే మంచి ఉద్దేశంతో ఈరోజు ప్రజలందరూ కూడా 164 సీట్లు ఈరోజు తెలుగుదేశం, జనసేన, అదేవిధంగా బీజేపీ ఉమ్మడి అభ్యర్థులందరినీ కూడా గెలిపించారు. వాళ్ళందరికీ కూడా ఒమ్ము కాకుండా ఖచ్చితంగా ఏదైతే నమ్మకం పెట్టుకున్న అభివృద్ధి మీద ఈరోజు తెలుగుదేశాన్ని గెలిపించారో దాన్ని తప్పకుండా కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. ఏదంటే ఇంకొకటి కృష్ణా జిల్లాలో ఏదైతే వరదల్లో చిక్కకపోయి ఇబ్బందుల్లో ఉన్నారో అవి కూడా ముఖ్యమంత్రి గారు నిరంతరం అక్కడే ఉండి మానిటరింగ్ చేయటం ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. తప్పకుండా వాళ్ళందరికీ కూడా మళ్ళా కూడా మామూలు స్థితికి రావాలని ఈరోజు వినాయకుడి సేవని కోరుకుంటూ ఈరోజు ఎంతోమంది పార్టీ కోసం కష్టపడి ఎంతో చేసిన వాళ్ళందరికీ కూడా తప్పకుండా కూడా రాబోయే రోజులు మంచి రోజులు ఇంకా వస్తాయి, అన్నీ కూడా కరెక్ట్గా ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి కూడా ఈరోజు వినాయక చవితి శుభాకాంక్షలు. మనకి గెలిచిన తర్వాత ఫస్ట్ పండగ కాబట్టి అందరూ కూడా సంతోషంగా ఉండాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుకుంటూ
అందరూ కూడా ఆరోగ్యవంతంగా ఉండాలి. అదేవిధంగా అందరూ కూడా వాళ్ళు చేసే వృత్తుల్లో ముందుకెళ్ళాలని, అందరూ కూడా మళ్ళా కూడా మామూలు స్థితికి రావాలని ఈరోజు ఎంతోమంది ఈ సందర్భంగా దేవస్థాన అర్చకులు బ్రహ్మశ్రీ వలివేటి సుబ్రహ్మణ్యం గర్భాలయంలో గల శ్రీ విజయ గణపతికి పాలు, పెరుగు, తేనె, చక్కెర, వివిధ రకాల పండ్లు, విభూది, గంధం, పసుపు లాంటి తదితర ద్రవ్యాలతో నిర్వహించిన అభిషేక కైంకర్యం ఆద్యంతం కన్నుల పండుగగా సాగింది. ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని విఘ్నేశ్వరుని అనుగ్రహంతో సమస్త ప్రాణకోటి సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షించారు. ప్రధాన దేవత ఆరష్యే సర్వం శ్రీ విజయ గణపతి అర్పణమస్తు. మీ మనసులో కోరికలు
జై